కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నెక్స్ట్ మోడలు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 2 ఇయర్స్కి ఈ మోడల్ చేద్దాం. క్వశ్చను పి 10,000 రూపీస్ అనుకుందాం. టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం. అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. 10% 1 ఇయర్కి, నెక్స్ట్ ఇంకా 1 ఇయర్కి 10%, అలా 2 ఇయర్స్కి 10,000 మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? అలా 2 ఇయర్స్కి 2 స్టెప్స్, 3 ఇయర్స్కి 3 స్టెప్స్, 4 ఇయర్స్కి 4 స్టెప్స్, 5 ఇయర్స్కి 5 స్టెప్స్ ఉన్నాయి. దీంట్లో మనం పార్ట్ 1లో వేసాం. ఇది చూడని వాళ్ళు పార్ట్ 1లో చూడండి. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 10 × 10. ఫస్ట్ స్టెప్ A × B, సెకండ్ స్టెప్ A + B. 10 × 10 100 వస్తుంది. ఇక్కడ మనకు 2 ఇయర్స్కి ప్లేస్ ఇది 1 పక్కన పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ 10 + 10 20, పక్కన ఒకటి 1 ఉంది 21. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది. నెక్స్ట్ సేమ్ ఇదే క్వశ్చన్ P = 10,000, టైము 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం అయితే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సేమ్ ఇదే క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ 10,000కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 10% పర్ యానం. 1 ఇయర్కి 10%, 2 ఇయర్స్కి 20%. అంటే దీంట్లో 20% తీయాలి. పర్సెంట్ అంటే పర్ 100 అంటే 2 zeros వెళ్ళిపోతాయి. 20 × 100 అంటే 2,000 వచ్చింది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సేమ్ 10,000 మీద 2 ఇయర్స్కి 10% పర్ యానం అంటే 2,000 వచ్చింది. సేమ్ ఇదే క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 2,100 వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇక్కడ 2,100 వచ్చింది, ఇక్కడ 2,000 వచ్చింది. డిఫరెన్స్ ఎంత అంటే 100 డిఫరెన్స్. ఈ 100 డిఫరెన్స్ని మనం ఇదంతా చేయకుండా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాని సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత 2 ఇయర్స్ కానీ క్వశ్చన్ వస్తుంది. అంటే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కొని మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కొని ఆ డిఫరెన్స్ కనుక్కోకుండా ఒక ఫార్ములా ఇచ్చేస్తే రైట్ ఆన్సర్ వస్తుంది. ఫార్ములా ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ PR²/100². P అంటే ప్రిన్సిపల్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 100². ఇది క్వశ్చన్. మనం 10,000కి 2 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 100 వచ్చింది కదా. సో ఇలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోకుండా డైరెక్ట్ 100 కనుక్కోవచ్చు. రైట్ ఎలా అంటే P 10,000, R 10% పర్ యానం, R² అంటే 10 × 10 బై 100² అంటే 100 × 100. 100 క్యాన్సిల్ అయింది. 10 × 10 100, డైరెక్ట్ 100 వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 100. ఇక్కడ 100 వచ్చింది కదా, అదే 100 ఇక్కడ వచ్చింది. డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ సపరేట్గా కనుక్కొని డిఫరెన్స్ తీసుకోకుండా డైరెక్ట్ ఆన్సర్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ డిఫరెన్స్ అడగకుండా మన క్వశ్చన్ డిఫరెన్స్ వాడే ఇచ్చి 100, టైము 2 ఇయర్స్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి P కనుక్కోమంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PR²/100². ఇక్కడ P కనుక్కోవాలి. క్వశ్చన్లో డిఫరెన్స్ వాడే ఇస్తాడు 100. P కనుక్కోవాలి. R 10% ఇస్తాడు, 10 × 10 బై 100². 100 × 100, 100 × 100 10,000. P 10,000 వస్తుంది. ఒకవేళ క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వాడే ఇచ్చి రేట్ ఆఫ్ P ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే కనుక్కోవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 100 వాడేస్తాడు, P ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 ఇస్తాడు, నెక్స్ట్ R కనుక్కోమంటాడు అంటే R². 100 × 100, 100 10,000 క్యాన్సిల్. R² = 100, R = 10%. ఇలా R కనుక్కోవచ్చు. అంటే ఫార్ములాలో మనకి ఏది కావాల్సి ఉంటే అది కనుక్కోవచ్చు. ఇలా 2 ఇయర్స్కి
కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఈ ఫార్ములా ఇచ్చేసి కనుక్కుంటాం, ఈజీగా వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇదే ఫార్ములాని 1 ఇయర్ కూడా వాడచ్చు. 2 ఇయర్స్కే కాకుండా ఈ ఫార్ములాని 1 ఇయర్ కూడా వాడచ్చు. ఎప్పుడంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు 1 ఇయర్ వాడచ్చు. ఈ ఫార్ములా 6 మంత్స్ కూడా వాడచ్చు. ఎప్పుడంటే కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నప్పుడు, అలా 2% ఉన్నప్పుడు ఆ ఫార్ములా వాడచ్చు. నెక్స్ట్ ఇంకోసారి P ఈక్వల్ టు 10,000, P 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం, టైము 1 ఇయర్, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీకి ఒకసారి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఇది 10% పర్ యానం అంటే 1 ఇయర్కి 10%, అంటే హాఫ్ ఇయర్కి 5%. అలా 1 ఇయర్లో హాఫ్ ఇయర్లు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి, అంటే 2%, 5%. ఇది హాఫ్ ఇయర్కి, ఇది హాఫ్ ఇయర్కి. ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 2% ఉన్నప్పుడు 2 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ 5 × 5 25, సెకండ్ స్టెప్ 5 + 5 10. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సేమ్ ఇదే క్వశ్చన్కి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇంకా 10,000కి సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్ కనుక్కున్నా, హాఫ్ ఇయర్ అని 2 టైమ్స్ కనుక్కున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది. తర్వాత 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా రెండు ఒకటే. కాబట్టి మనం 1 ఇయర్కి డైరెక్ట్ 10%, దీంట్లో 10% తీస్తే ఎంత వస్తుందంటే ఇంకా 1,000 వస్తుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 1025 - 1000, డిఫరెన్స్ ఎంత అంటే 25 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 25 వచ్చింది. ఇది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా కనుక్కుంటాం. ఇలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కొని, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కొని, డిఫరెన్స్ కనుక్కోకుండా డైరెక్ట్గా కనుక్కుంటాం. ఎలా అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ మనకు 25 వస్తుంది. సమ్ము P 10,000 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు. అది పర్ యానం. 1 ఇయర్కి అయితే 10%. మన కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాం, అంటే హాఫ్ ఇయర్కి అంటే 5%. 5 × 5 బై 100² అంటే 100 × 100. 10,000 100 క్యాన్సిల్. 5 × 5 25. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 1 ఇయర్కి, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయినప్పుడు 25. సో ఇలా కనుక్కోకుండా డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు. సో వీటి మీద ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ 2 టైమ్స్ వచ్చింది. CGL టైర్ 1 2003 వచ్చింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏవో కూడా వచ్చింది 2016. 2 టైమ్స్ వచ్చింది క్వశ్చన్ ఇది. ఈ చిన్న ఎగ్జామ్స్, కానిస్టేబుల్, SI అలా అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఈ మోడల్. ది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆన్ ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 4% per annum is 1 rupee. The sum is. ఇక్కడ యాన్యువల్లీ, కాంపౌండెడ్ యాన్యువల్లీ, ఇక్కడ యాన్యువల్లే హాఫ్ ఇయర్లీ అనేది కొద్దిగా ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 1 రూపీ ఇచ్చాడు. కాంపౌండెడ్ యాన్యువల్లీ 2 ఇయర్స్కి 4% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే సమ్ కనుక్కోవాలి. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PR²/100². ఈ ఫార్ములా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 1 రూపీ ఇచ్చాడు. 1 మనం సమ్ కనుక్కోవాలి. PR 4% ఇచ్చాడు. R² అంటే 4 × 4 బై 100², 100 × 100. 4 1 425. సమ్ వచ్చేసి 25 × 25 625. ఆన్సర్ 625 రూపీస్. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. CGL టైర్ 1 2017 వచ్చింది ప్రాబ్లం ఇది.
ది డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఫార్ 1 ఇయర్. ఇది 2 ఇయర్స్ కాదు డిఫరెన్స్, 1 ఇయర్కి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ 1 ఇయర్ ఆన్ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ లెంట్ అవుట్ ఎట్ 8% పర్ యానం ఈ 64 రూపీస్. వాట్ ఈస్ ద సమ్? ఇక్కడ కూడా సమ్ కనుక్కోవాలి. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 64 ఇచ్చాడు. అయితే ఇక్కడ 2 ఇయర్స్కి డిఫరెన్స్ కాదు, ఇది 1 ఇయర్కే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా అంటే కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే 6 ఇయర్స్ 6 మంత్స్కి, తర్వాత మళ్ళీ 6 మంత్స్కి 6 మంత్స్కి ఇంట్రెస్ట్ కనుక్కొని దానికి ఆ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ మళ్ళీ 6 మంత్స్కి. ఇది కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ 1 ఇయర్కి. సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి. సింపుల్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్కి ఒకసారి కౌంట్ చేసి కనుక్కున్నా, 1 ఇయర్కి డైరెక్ట్ ఒకటేసారి కనుక్కున్నా ఒకటే. అంటే ఇది కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ 1 ఇయర్కి. సేమ్ ఇదే ఫార్ములా వాడతాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే 64 ఇచ్చాడు. 64 పి సమ్ కనుక్కోవాలి. ఆర్ 8% పర్ యానం 1 ఇయర్కి 8%, హాఫ్ ఇయర్కి అయితే 4%. 4 × 4 బై 100 ఇంటూ 100. 4 1 4 6 4 1 4 4 P ఈక్వల్ టు 4000. ఆన్సర్ 4000. ఆన్సర్ 4000. 4000 ఇంకో జీరో వస్తుంది, 40,000. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. ఎస్బీఐ క్లర్క్ 2016 ఎగ్జామ్కి వచ్చింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్స్ ఆన్ 5,000 రూపీస్ ఫార్ 1 ఇయర్ ఎట్ 4% పర్ యానం కాంపౌండెడ్ ఇయర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ? క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి 1 ఇయర్కి, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్కి ఒకసారి ఇంట్రెస్ట్ వేసి 1 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. నెక్స్ట్ డైరెక్ట్ 1 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. ఈ రెండింటి డిఫరెన్స్ 1 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ఈ రెండు ఈక్వలే. సింపుల్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్కి ఒకసారి అలా 1 ఇయర్ కనుక్కున్నా, తర్వాత డైరెక్ట్ 1 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నా, డైరెక్ట్ 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నా, సింపుల్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్కి ఒకసారి అలా 1 ఇయర్ కనుక్కున్నా ఆన్సర్ ఒకటే వస్తుంది. నెక్స్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ఫస్ట్ హాఫ్ ఇయర్ కనుక్కోవాలి ఇంట్రెస్ట్, మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ పడుతుంది హాఫ్ ఇయర్కి ఒకసారి. అలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్కి ఒకసారి కనుక్కోవాలి. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మళ్ళీ 1 ఇయర్కి కనుక్కోవాలి. ఆ రెండింటి డిఫరెన్స్. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయినప్పుడు కాంపౌండెడ్ ఇయర్లీ కంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయినప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. సో ఆ రెండింటి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ 1 ఇయర్, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే వస్తుంది. ఎందుకంటే 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా 1 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా రెండు ఒకటే కాబట్టి సేమ్ అదే ఫార్ములానే యూజ్ చేయొచ్చు. ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PR² / 100². ఈ డిఫరెన్స్ అడిగాడు. పి సమ్ ఎంత అంటే కనుక 5,000 రూపీస్. ఆర్ 4% పర్ యానం 1 ఇయర్కి 4%. ఇక్కడ హాఫ్ ఇయర్ కనుక్కోవాలి అంటే హాఫ్ ఇయర్కి ఎంత అంటే 2, R² కాబట్టి ఇంకొక 2 బై 100². 100 × 100. 3 zeros 3 zeros, 5 1 5 2 2 1 2. ఇంకెంత మిగులుతుంది అంటే 2 మిగులుతుంది. ఆన్సర్ 2. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయినప్పుడు ఆన్సర్ 2. ఫస్ట్ క్వశ్చన్కు ఆన్సర్ 2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇది RRB జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ 2019కి వచ్చింది క్వశ్చన్. ఆన్ ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ 2 years ఈజ్ 140 రూపీస్ ఎట్ 4% పర్ యానం. Find the difference between compound interest and simple interest on the same sum at the same rate and the same time period. Same rate, same time period,
సేమ్ సమ్ముకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? సేమ్ టైం పీరియడ్ అంటే ఎంత అంటే 2 ఇయర్స్కి. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగాడు. ఇది క్వశ్చన్. ఇక్కడ అనే ఒక సర్టైన్ సమ్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 4% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సింపుల్ ఇంట్రెస్ట్ 140 రూపీస్ వచ్చింది. ఇది క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 140. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 2 ఇయర్స్కి 140 వచ్చింది. అంటే 1 ఇయర్కి 70, నెక్స్ట్ 1 ఇయర్కి 70. సింపుల్ ఇంట్రెస్ట్ మారదు, ఎవ్రీ ఇయర్ ఒకటే వస్తూ ఉంటుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ పడుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ ఇయర్కి ఈక్వల్. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 70 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 70నే. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ 70 వస్తుంది ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ పడుతుంది, ఈ 70కి ఇంట్రెస్ట్ పడుతుంది. ఎంత అంటే 4%. 70లో 4% ఎంత అంటే 2.8. ఇప్పుడు 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 140 అయితే సేమ్ సమ్ మీద సేమ్ టైం పీరియడ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 140 ప్లస్ 2.8. అంటే డిఫరెన్స్ ఎంత ఉందంటే ఇక్కడ 140, ఇక్కడ 140 ప్లస్ 2.8 అంటే 2.8 డిఫరెన్స్. ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 2.8 రూపీస్ డిఫరెన్స్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 140. సేమ్ సమ్ము సేమ్ టైం పీరియడ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 140 ప్లస్ 2.8 పైసా, 2 రూపీస్ 8 పైసా ఎక్కువ. ఇది డిఫరెన్స్, ఇది ఎక్స్ట్రా వస్తుంది. సో దీన్ని ఇంకో విధంగా కూడా వేద్దాం. ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ సమ్ము తెలియదు మనకు, డిఫరెన్స్ కనుక్కోవాలంటే కనుక ఇక్కడ సమ్ ఉండాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 ఉంది, తర్వాత సమ్ము తెలియదు, సమ్ కనుక్కోవాలి. 2 ఇయర్స్కి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, 2 ఇయర్స్. అయితే పీ కనుక్కుందాం. ఇక్కడ 4% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్, అది 4% పర్ యానం. 1 ఇయర్కి 4%, 2 ఇయర్స్కి 8%. అంటే 8 పార్ట్స్ 140 అయితే సో 100 పార్ట్స్ పీ కనుక్కుంటున్నాం. 100 పార్ట్స్ ఎంత అవుతుంది? దీన్ని 2 4 270. 4 పార్ట్స్ 70 అయితే 100 పార్ట్స్ అంటే 25తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. ఇక్కడ 25తో మల్టిప్లై చేస్తే 25 7 175 0. ఇది పి. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఫార్ములాలో డిఫరెన్స్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఈక్వల్ టు పి కనుక్కున్నాం. 1750. సేమ్ సమ్, ఇదే సమ్ మీద ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సేమ్ టైం పీరియడ్కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? పిఆర్ 4% బై 100 స్క్వేర్. 100 ఇంటూ 100. 4 1 425, 4 1 425, 25 1 25 7 ఇక్కడ వేసాం. నెక్స్ట్ 5 1 5 4 5 5 14/5. 14/5 అంటే ఎంత వస్తుందంటే 5 2 10 5 8 40. 2.8. ఇలా చేసిన 2.8 ఆన్సర్ వస్తుంది. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసిన 2.8 ఆన్సర్ వస్తుంది. ఇది 2.8 ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ పార్ట్ 7. ఇది 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్. ఈ ఫార్ములా 1 ఇయర్ కూడా వాడచ్చు, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లు అన్నప్పుడు. ఇదే ఫార్ములా 6 మంత్స్ కూడా వాడచ్చు, కాంపౌండెడ్ క్వార్టర్లు అన్నప్పుడు. ఇది 2 ఇయర్స్కి. నెక్స్ట్ 3 ఇయర్స్కి పార్ట్ 7లో వేద్దాం. సార్ చూడండి.